స్వతంత్ర భక్తి ప్రేక్షకులకి నమస్కారం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నేను విశ్వామిత్ర మహర్షి మేనకల కుమార్తెను. ఒకసారి హిమాలయ పర్వత ప్రాంతంలో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి పదవిని కాంక్షించి తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఆయన తపస్సుకి లోకాలన్నీ అల్లకల్లోలమైనవి. అంత తీవ్రంగా ఆయన తపస్సు చేస్తున్నాడు. ఆయన తపస్సును మాన్పించాలి అంటే ఆయనకి బ్రహ్మర్షి పదవి ఇవ్వాలి. ఆ పదవి ఇవ్వడానికి అన్ని విధాల ఆయన అర్హుడు అవునో కాదో కూడా పరీక్షించాలి. సహజంగా మనమందరం సినిమాల్లో చూసి ఇంద్రుడు ఎవరైనా తపస్సు చేస్తుంటే ఆ తపస్సుని నాశనం చేయటానికి, ఆ తపస్సుని పాడు చేయటానికి అందమైన అమ్మాయిలను పంపిస్తారు అనేటువంటి భ్రమల్లో మనం ఉంటూ ఉంటాం. కానీ అది వాస్తవం కాదండి. వారు ఏదైతే కోరి తపస్సు చేస్తున్నారో ఆ తపస్సు యొక్క ఫలాన్ని తీసుకోవడానికి వాళ్ళు అర్హులు అవునో కాదో పరీక్షించవలసిన బాధ్యత ఇంద్రుడిది. ఆయన చేసేటువంటి పనే అది. ఇప్పుడు విశ్వామిత్రుడినే తీసుకుంటే ఆయన బ్రహ్మర్షి పదవిని కాంక్షించి తపస్సు చేస్తున్నాడు. మరి ఆ బ్రహ్మర్షి పదవి కావాలి అంటే వారికి కామ క్రోధాలు లోభమోహాలు ఏమీ ఉండకూడదు. అవన్నిటినీ జయించిన వాడే ఆ బ్రహ్మర్షి పదవికి అర్హుడవుతాడు. ఈ విశ్వామిత్రుడు దానికి అర్హుడు అవునో కాదోనని ఆయన పరీక్షించదలుచుకున్నాడు. దానికి ముందు ఈ పరీక్షకు ముందు ఇంకొకసారి ఇలాగే తపస్సు చేసుకునేటప్పుడు ఆయనలో ఉన్నటువంటి క్రోధం గురించి పరీక్ష చేస్తే ఆయన అప్పట్లో క్రోధావేశంలో ఉన్నాడు. దానితో త్రిశంకు స్వర్గాన్ని సృష్టించటం ఇలాంటి పనులన్నీ చేశాడు. ఆ తర్వాత విశ్వామిత్రుడు ఆయన తప్పును తెలుసుకుని ఆ క్రోధాన్ని వదిలిపెట్టి మరలా తను తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఇప్పుడైనా ఆయనలో ఏ లక్షణాలు ఉన్నాయి, ఏ లక్షణాలు లేవు, ఇది తెలుసుకోవాల్సిన బాధ్యత ఇంద్రుడిది. అందుకని ఆయన ఎంతవరకు ఈయన తన కామక్రోధాలని అదుపులో పెట్టుకున్నాడు, లోభమోహాలని, ఇవన్నిటినీ పరీక్షిద్దాము. అసలు వదిలేశాడా శాంతంగా, లేకపోతే అదుపులో ఉన్నాయా? మరి పరీక్షించే కదా మనం పిల్లవాడు పరీక్ష రాసి దానిలో వచ్చిన ఆయన రాసిన దాన్ని బట్టే మార్కులు ఎలా ఇస్తామో ఇంద్రుడు కూడా అదే పని చేస్తున్నాడు. సో ఈయన తీవ్ర తపస్సు చేస్తున్నాడు. వెళ్ళి నీ తపస్సును మానేయమంటే ఆయన మానేయడు. ఏం చేయాలి అని ఆలోచించి ఆయన మేనకని పిలిచాడు. కింద విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్నాడు. పూర్వం ఆయనని పరీక్షించడానికి ముందుగా మనుషులు తగ్గించుకోవాల్సినటువంటి మొట్టమొదటి లక్షణాలలో ఒకటి క్రోధం. అది ఆయన ఎంతవరకు తగ్గించుకున్నాడు? ఎందుకంటే ఆయన క్రోధంతోనే, పంతంతోనే, వశిష్ఠుడి మీద ఉన్నటువంటి పంతంతోనే బ్రహ్మర్షి అవ్వాలని ఆయన తపస్సు చేయటం మొదలుపెట్టాడు. దానిలో ఆయనకున్నటువంటి అందులో సహజంగా ఆయన రాజులకి కొన్ని లక్షణాలు ఉంటే వాటిలన్నిటిని ఆయన త్యజించాడో లేదో అని పరీక్షించగా సో ఆయన క్రోధంతో ఇది చేయలేకపోయాడు. తర్వాత కొన్నాళ్ళకి తపస్సు చేసి ఆయన క్రోధాన్ని వదిలేశాడు. ఇంకా మిగతా లక్షణాలు ఉన్నాయి కదా, అవి కూడా ఆయన వదిలేశాడో లేదో నేను పరీక్ష చేయాలి అంటే నాకు నీ సాయం అవసరం. నీవు ఇప్పుడు కిందకి భూలోకంలోకి వెళ్ళి విశ్వామిత్రుడిని పరీక్షించాలి అని. ఆ విశ్వామిత్రుడు అన్న పేరు చెప్పగానే మేనక భయపడిపోయింది. విశ్వామిత్రుని పరీక్షించడానికి నేనే దొరికానా స్వామి, నా వల్ల కాదు, నన్ను వదిలిపెట్టండి. ఆయన క్రోధాన్ని మీరే చెప్పారు ఇలా అని. నేను వశిష్ఠుడి సంతానాన్నే ఆయన సంహరించాడు క్రోధంతో. ఇంక నేను సామాన్య స్త్రీని, నేనేలా ఆయనని పరీక్షిస్తాను, నేను ఆయన పరీక్షించలేను, నన్ను వదిలిపెట్టేయండి అంటే. అలా కాదు, ఎవరికైనా మనుషులకి మోహం అనేది ఒకటి ఉంటుంది. అది ఆయనని వదిలేశారా లేదా, ఆయన అధీనంలో ఉందో లేదో నేను పరీక్షించాలి కదా. మరి మోహాన్ని పరీక్షించాలంటే అందమైన స్త్రీనే పంపించాలి కదా. నువ్వు అందమైన స్త్రీవి కదా, వెళ్ళి ఆయన ముందు అటు ఇటు తిరుగు, ఆయన నీ అందానికి ఏమన్నా పరమశుడెత్తాడేమో చూద్దాము అని అంటే. నేను మాత్రం ఆయన ముందుకు వెళ్ళలేనండి, అంతటి సాహసం నేను చేయలేను, నాకు సహాయంగా మీరు ఇంకెవరినైనా పంపించండి అని. తప్పదు, నేనే వెళ్ళాలి అని అంటే నాకు సాయంగా ఇంకెవరినైనా పంపించండి అని. ఇంకా ఇంద్రుడు కూడా ఆలోచించి సరే నీకు సాయంగా మన్మధుడిని పంపిస్తాను అని చెప్పాడు. ఆమె అందుకు అంగీకరించి భూలోకంలోకి వచ్చింది. ఎక్కడైతే విశ్వామిత్ర మహర్షి తపస్సు చేసుకుంటున్నాడో ఆ పరిసరాల్లో తన చెలికత్తెలతో అటు ఇటు తిరుగుతా ఆమె నడిచేటప్పుడు ఆమె చేతులుకున్నటువంటి గాజులు గజ్జల శబ్దం ఆయనకి కొంచెం ఇబ్బందికరంగానే ఉండి విశ్వామిత్ర మహర్షి తన తపస్సు నుంచి బయటకు వచ్చి కళ్ళు తెరిచి ఈ మేనక యొక్క అందాన్ని చూడటం జరిగింది. ఆమెను చూడటం, ఆమె అదే సమయంలో
అంటే సహజంగానే ఆమె దేవలోక స్త్రీ అందంగానే ఉంటుంది. ఆమె అందాన్ని చూస్తూ ఉంటే ఆమెకు సహాయం చేయడానికి మన్మధుడు వచ్చాడు కదా, ఆయన మన్మథ బాణాలను వేసేటప్పటికి విశ్వామిత్రుడి యొక్క మనసు అదుపు తప్పింది. ఈ మేనక యొక్క అందానికి ఆయన కూడా ఆ మోహంలో పడిపోయాడు. ఆమె అందానికి లోనైపోయి మోహంలో పడి ఆమెతో స్నేహం చేస్తే ఆమెతో ప్రేమ కలాపాలు సాగించి ఇద్దరు కొన్నాళ్ళు కలిసి జీవనం గడిపారు. అలా వాళ్ళిద్దరు కొన్ని సంవత్సరాలు జీవించిన తర్వాత వాళ్ళకి సంతానం కలిగింది. ఆ కలిగినటువంటి స్త్రీమూర్తే నేను అని. మా తల్లి మేనక నన్ను వదిలేసి ఆమె దేవలోకానికి వెళ్ళిపోయింది. అలాగే విశ్వామిత్రుడు కూడా ఆయన తప్పును ఆయన అప్పుడు తెలుసుకున్నాడు. నేను ఇన్నాళ్ళు ఎంతో కష్టపడి తపస్సు చేశాను, బ్రహ్మర్షి పదవిని కాంక్షించి, కానీ ఒక అందమైన స్త్రీ నా ఎదురుకు రాగానే నేను నా తపస్సును వదిలేసి ఆ అందానికి మోహితుడినై మోహంలో పడిపోయాను. ఎంత తప్పు చేశాను. మరి బ్రహ్మర్షి పదవిని తీసుకోవాలి అంటే ఈ క్రోధాన్ని, మోహాన్ని, వీటన్నిటినీ వదిలేయాలి కదా. నా అధీనంలో ఎందుకు ఉంచుకోలేకపోయాను? ఆ స్త్రీని చూడగానే నేను ఎందుకు పరవశమైపోయాను? ఓకే, మనం అనుకున్నట్టు మన్మధుడు బాణాలు వేయటం వల్ల ఆయన అలా అయ్యాడు అంటే మరి అదే కదా మోహాన్ని అదుపులో పెట్టుకోవడం అంటే పక్కన వాళ్ళు ఎవరు ఏం చెప్పినా మన్మథ బాణాలు అంటే ఇంకొకళ్ళు పక్క నుంచి ఈ అమ్మాయి చూడు చాలా అందంగా ఉంది, అలాంటి అమ్మాయిని వివాహం చేసుకుంటే బాగుంటుంది, ఇలాంటి మాటలు చెప్పడం కూడా ఈ కాలంలో అయితే మన్మథ బాణాలు లాంటివి. స్వస్తి.